హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. సార్, మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసుకుంటాం, వాళ్ళ శాలరీ 10,000 వరకు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో హామీ ఇచ్చారు సార్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల ఊసెత్తలేదు, వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే దీని పట్ల ఇప్పుడు వాలంటీర్లు అందరూ తిరుగుబాటు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా అంటే చంద్రబాబు నాయుడు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు 27వ తారీఖు దాకా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, లేదంటే మేము పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. మరి ఏం చేసే ఛాన్స్ ఉంది? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు వాలంటీర్ల పట్ల? ఈరోజు వాలంటీర్లు చంద్రబాబు ఒక అల్టిమేటం జారీ చేశారు. అదేంటంటే 27వ తేదీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. 27వ తేదీ జరిగే క్యాబినెట్ మీటింగ్లో మాకు సంబంధించి నిర్ణయం తీసుకోకపోతే మేము 31వ తేదీ విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతాం అని ఒక అల్టిమేటం ఇచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకు హోప్తో అయితే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళని రకరకాలు కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చింది. ఫస్ట్లేమో చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ మీద చాలా తీవ్రమైన కామెంట్లు చేశారు. వీళ్ళేంది దిగ్వన్ సంచులు మోసే ఉద్యోగం, అదేం ఉద్యోగం, ఆడవాళ్ళు లేని టైంలో పోయి మగవాళ్ళు లేని టైంలో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళు పోయి తలుపులు తడుతున్నారు అనేది ఆయన కామెంట్ చేశాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి అసలు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్కి వాలంటీర్లే కారణం, వీళ్ళే డేటా కలెక్ట్ చేసి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు అని చెప్పారు. సో వీటి పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ ఎఫెక్టివ్గా వాలంటరీ వ్యవస్థను ప్రజలకు అనుకూలంగా వాడుకున్నాడు. అది రివర్స్లో డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాగా జగన్ కూడా ఉపయోగపడింది అనేది వాస్తవం. సో ఖచ్చితంగా వాలంటీర్ల వల్ల వాళ్ళల్లో ఎన్ని లోపాలన్నా ఉండొచ్చు, ఏ వ్యవస్థలైనా. ఇప్పుడు లాయర్లు అందరూ మంచివాళ్ళు, జర్నలిస్టులు అందరూ మంచివాళ్ళు, డాక్టర్లు అందరూ మంచివాళ్ళు అని మనం జనరలైజ్ చేసి చెప్పలేము. అట్లాగే చెడ్డవాళ్ళని కూడా జనరలైజ్ చేసి చెప్పలేం. ప్రతి వ్యవస్థలో కూడా కొన్ని బ్యాడ్ యాపిల్స్ అంటారు, అలాంటి బ్యాడ్ యాపిల్స్, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు. అలాగే వాలంటీర్లలో కూడా ఉండొచ్చు. అంత మాత్రాన వాలంటీర్ వ్యవస్థను మొత్తమే నెగేట్ చేయడం, దాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు ఆ పని చేశారు. దాని తర్వాత తీవ్రమైన వ్యతిరేకత రావడం, వాలంటీర్ల ఇన్ఫ్లుయెన్స్, ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్ ఉంటాడు కాబట్టి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనే విషయం వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఇద్దరు, ఇటు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, ఇటు చంద్రబాబు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదని కవర్ చేసుకున్నాడు. చంద్రబాబు కూడా అసలు నేను వాలంటీర్లకు నాకేం వ్యతిరేకత లేదు, యాక్చువల్గా నేను వస్తే 10,000 ఇస్తానని చంద్రబాబు ఇంకొక అనేక దొంగ హామీలు ఇచ్చినట్టుగా ఇంకొక దొంగ హామీ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మరి 10,000 ఇవ్వాలి కదా, ఇప్పటివరకు దాని మీద లేదు. అసలు వాలంటీర్ని ఇదే పద్ధతిలో కొనసాగిస్తామా లేదని చెప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఒకటేంటంటే అప్పుడు ఏ కండిషన్ లేకుండా మేము 10,000 ఇస్తామని చెప్పాడు. అప్పుడు కూడా చెప్పుండాలి కదా, డిగ్రీ అయిన వాళ్ళకే ఇస్తామని, లేకపోతే వాలంటీర్ల సంఖ్య తగ్గిస్తామని అప్పుడేం చెప్పలేదు ఎలక్షన్ ముందు. ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని, ఓటర్లని వెధవలు చేసే కార్యక్రమం ఈ హామీలు అనేవి. ఎందుకంటే ఈ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే వీళ్ళని ఎవడు అడిగేవాళ్ళు లేరు, లీగల్గా వీళ్ళ మీద ఏమి కేసులు ఉండవు. కాబట్టి రాజకీయ నాయకులు ఏం చేస్తారని నోటికొచ్చిన హామీలు ఇచ్చేయడం ఎలక్షన్లలో, తర్వాత అవి నెరవేర్చలేక వాటిని ఎట్లా డైల్యూట్ చేయాలి, ఎట్లా ఎస్కేప్ అవ్వాలి అనేది చేయడం. చంద్రబాబు అయితే ఆయన ఎప్పుడు కూడా ఓపెన్గానే చెప్పేస్తాడు, డబ్బులు లేవని చెప్పేశాడు. ఖజానాలో డబ్బులు లేదనేది అంతకుముందు తెలియదా ఆయనకి? ఏంటంటే బ్రహ్మాండమైన సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆయన ఏం చెప్పినా అది కరెక్ట్ అని నమ్మించే కార్యక్రమం అందరూ చేస్తారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఆయన భయంకరమైన అనేక యూటర్న్లు తిరిగి ఫైనల్గా ఇప్పుడు పెండింగ్లో పెట్టేశారు. అంతకుముందు ఏమన్నారు, వాలంటీర్లకి డిగ్రీ ఉంటే వాలంటీర్లని తీసుకుంటాం, డిగ్రీ లేకుండా అని అన్నారు. అట్లాగే ఏజ్ని లిమిట్ చేశారు. దాని తర్వాత 50 ఏళ్ళకి కాదు, ఒక ఊరికి లేకపోతే సచివాలయానికి ఒకరు ఉంటారు, ఇలాగంతా చెప్పారు. ఫైనల్గా వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది ద్వారా 2 నెలలు పెన్షన్లు కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ మంత్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికి కూడా వాలంటీర్ల మీద ఏ రకమైన అంటే ముందు నుంచి ఏంటంటే చంద్రబాబు ప్లాన్ వాలంటీర్ లేకపోతే ఏమీ నష్టం జరగదు అనేది ప్రూవ్ చేయదలుచుకున్నాడు. సో వాలంటీర్లు వెళ్ళి ఇళ్ళకి డబ్బులు ఇచ్చేది, వాలంటీర్లు వెళ్ళి రేషన్ ఇచ్చేది, ఇవన్నీ తీసేశాడు. ఇప్పుడు జగన్ పెట్టిన రేషన్ బండ్లు కూడా తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ షాప్ ముందు మళ్ళీ క్యూలలో ప్రజలు నిలబడి తీసుకోవాలి.
సో ఇలాగా ఆ, చంద్రబాబు వాలంటీర్ల విషయంలో కూడా ఖచ్చితంగా ఒక దొంగ హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఏవో సాకులు చెప్పుకుంటూ నడుస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఒక నాయకుడు చెప్తాడు, ఉంటుందని ఒక మంత్రి చెప్తారు, ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు వీళ్ళు ఆ, ఓర్చుకున్నారు, సరే ఏదన్నా చేస్తాడేమో అని ఒక హోప్ ఉన్నారు. ఈ 10,000ది కూడా వాలంటీర్ల మీద పనిచేసింది బాగా. అందుకని చాలా చోట్ల వాలంటీర్లు కూడా తెలుగుదేశం కూటమికి ఓట్లు వేయించారు, ఎందుకంటే 10,000 వస్తుంది మనకని. ఎందుకంటే ఎవరికైనా ఇవాళ పొలిటికల్ లాయల్టీ అనేది రాజకీయ నాయకులకే లేనప్పుడు వాలంటీర్లకు ఎందుకు ఉండాలి లాయల్టీ? జగన్ 5,000 ఇచ్చాడు, చంద్రబాబు 10,000 ఇస్తాడు, డబ్బులు శాలరీ వస్తుందంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందువల్ల వీళ్ళు వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబుకి అనుకూలంగా ఓట్లు వేయించారు. ఇప్పుడు చంద్రబాబుకి ఇది ముందే తెలుసు, వీళ్ళని మనం కంటిన్యూ చేయమని తెలిసే ఆయన హామీ ఇచ్చి మోసం చేద్దామని హామీ ఇచ్చాడు. క్లియర్గా డౌట్ ఏం లేదు దాంట్లో. అది అప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది చెప్పారు కూడా, కానీ నమ్మలేదు. ఎందుకంటే ఇక్కడ ఇటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ వీళ్ళ హామీలు ఎలా డైల్యూట్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. ప్రతిదీ ఇస్తున్నట్టు డ్రామా ఆడుతున్నారు కానీ ఏది ఇవ్వట్లేదు. అక్కడైతే కర్ణాటకలో అయితే చేతులు కూడా ఎత్తేసారు వాళ్ళు, మా వాళ్ళు కాదని. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏంటంటే తక్కువ డబ్బులు ఖర్చు అయ్యే ఫ్రీ బస్సు లాంటివి మాత్రం అమలు అవుతున్నాయి. రైతు రుణం అది ఎట్లా అమలు కావట్లేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తీవ్ర విమర్శలు ఇక్కడ చేస్తున్నారు. ఇదే పద్ధతిలో అక్కడ కూడా వాలంటీర్లకి వ్యతిరేకంగా చంద్రబాబు ఒక ప్లాన్డ్గా ఆ వ్యవస్థను ఎలా నాశనం చేయాలి అంటే, చంద్రబాబుకు ఉండే బలం ఏంటంటే ఆయన ఒక పని చేయాలనుకుంటే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ప్రజల అంగీకారాన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్తాడనమాట. ఒక్కసారిగా చేయడు. చంద్రబాబుకి మిగతా వాళ్ళకు ఉన్న తేడా అదే. అలాగే వాలంటీర్లని వ్యవస్థని పక్కన పెట్టేయాలనుకున్నప్పుడు ముందు వాళ్ళు లేకుండా అన్ని పనులు జరుగుతాయని నిరూపించాలి. వాలంటీర్ల వ్యతిరేకంగా కథనాలు క్రియేట్ చేయాలి. ఈ మెథడ్లో వాలంటీర్ల మీద కన్ఫ్యూజ్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ జనాల్లో మెల్లగా ఇంక వాలంటీర్ వ్యవస్థ ఉండదులే అన్నది ఒకటి క్రియేట్ చేసేసి అప్పుడు అనౌన్స్ చేయాలి. ఇది చంద్రబాబు ఒక స్ట్రాటజీ. ఇది ప్రతి దాంట్లోనూ మనం గమనిస్తే ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఇదే ప్యాటర్న్లో వెళ్తున్నాడు. సో దీన్ని వాలంటీర్లు ఓపికగా ఎదురు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఒకటే మార్గం, ఉద్యమాలు చేయాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వైసీపీ అవసరమైంది. వైసీపీ తప్ప వాళ్ళకి ఇంకెవరు కూడా ఉద్యమంలో కలిసి వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈమె ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తుంది తప్ప ఉద్యమాలు చేసే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే పరిస్థితిలో షర్మిల లేదు. ఇప్పటివరకు ఆమె ఏ రకంగా కూడా రాలేదు. ఇంకా సిపిఐ కమ్యూనిస్టులు తోక పార్టీలకు మారిపోయి చాలా కాలమైంది. వాళ్ళు కూడా ఉద్యమాలు చేసే వ్యవహారం లేదు. ఏదో కొన్ని అనుబంధ సంస్థలు సిఐటియు, ఏఐటిసి ఇలా కార్మిక సంస్థలు వీళ్ళు కొన్ని విషయాల్లో పర్వాలేదు. మొన్న కూడా అంగన్వాడీలతో సిఐటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయగలిగారు కొంతవరకు. అటువంటి కొంత ప్రెజర్ చేయగలుగుతారు. కానీ వాలంటీర్లకి ఇంకా వాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో వాళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా ఉద్యమాలు చేయగలిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచొచ్చు అన్నది వాళ్ళకి కలిగినట్టు ఉంది. ఇప్పుడు ఒక అల్టిమేటం ఇచ్చారు. 27వ తేదీ క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో మా విషయంలో మీరు తేల్చకపోతే మేము 31 నుంచి ఉద్యమంలోకి వెళ్తామని చెప్తారు. వీళ్ళు ఏ స్థాయిలో ఉద్యమంలోకి వెళ్తారు, దీన్ని చంద్రబాబు ప్రభుత్వం తొక్కేస్తుందా లేకపోతే తన హామీని నెరవేరుస్తాడా, ఒకవేళ నెరవేరిస్తే ఫుల్గా నెరవేరుస్తాడా, దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసి తన పద్ధతిలో తగ్గించేసి ఇప్పుడు మారుస్తాడా అనేది. అంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటే ఫైనల్గా ఒక 50,000 మందికి ఎంతగా ఇస్తే వాళ్ళని చీల్చే కార్యక్రమం చేయొచ్చు. అట్లాగే నాయకత్వాన్ని ప్రలోభ పెట్టి వాళ్ళని చేయొచ్చు. సో ఉద్యమాలు ఎలా చేయడం అనే దానికి కూడా చంద్రబాబు 45 ఏళ్ళ అనుభవం ఉంది. కాబట్టి ఫైనల్గా వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుందనేది మనకి ఈ నెక్స్ట్ మంత్ కానీ క్లారిటీ రాదు.